హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చంటక్క కబుర్ల కోసం నేను ల్యాంబ్ ఆలు గోస్ట్ చేస్తాను. ఇవాళ చంటక్క కూడా లేదు, నేనే చేసి ఇస్తున్న వీడియో. ఇది నేను పాకిస్తానీ షెఫ్ దగ్గర ఒక రెసిపీ చూశాను. దానిలో కొంచెం మనకు కావాల్సినవి కొంచెం మార్పులు చేశాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా వస్తుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ 2 hours దాకా పడుతుంది. కానీ మనం పొయ్యి దగ్గర ఉండక్కర్లేదు కాబట్టి పొయ్యి మీద పెట్టేసి చూసుకోవచ్చు అన్నమాట. సో దీనికి కావాల్సినవి నేను కేజీన్నర మటన్ తీసుకున్నాను. దానికి ఒక 5 పొటాటోస్. ఇది ఏ పొటాటో అని తీసుకోవచ్చు, మీరు పీల్ చేసి పెట్టండి. పొటాటో బ్రౌన్ కలర్ అవ్వకుండా ఉండడానికి మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచాం. సో మనకి గరం మసాలాలు, సో దీంట్లో సినమన్ స్టిక్, నట్మెగ్, కొన్ని యాలకులు, లవంగాలు, ఇవి ఏవి క్రాక్ చేయొద్దు, ఇలాగే ఉంచి వీటిని ఫ్రై చేస్తాం. కొంచెం మనం ఒక ఆనియన్ మీడియం సైజ్ సరిపోతుంది. జింజర్, గార్లిక్, ఇది కూడా చాలాసేపు కుక్ చేస్తాం కాబట్టి ఇది పేస్ట్ లాగా అవసరం లేదు, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే చాలు. చిల్లీస్, పైన టాపింగ్కి కొత్తిమీర, ఇంకా మనకు నూనె కొంచెం పడుతుంది, పసుపు, కారం, ఉప్పు, అంతే. దీనికి మనకు వాటర్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. సో ఆ వాటర్ ఇంకా స్టార్ట్ చేద్దాం. మనం పదండి పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ ఆన్ చేసి పెట్టాను. సో కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్ కావాలి. ఆయిల్ తక్కువ తిందాం అనుకుంటే కూర అయిపోయినాక పైన వచ్చే ఆయిల్ కూడా తీసేయచ్చు. కానీ మనకు ముందు మటన్ ఆ బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ వస్తుంది దీంట్లో. ఫస్ట్ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వండి. హీట్ అయిన తర్వాత మనం గరం మసాలాలు వేసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలాలు వేస్తున్నాం. ఇంత సినమన్ స్టిక్ ఒకటి, నట్మెగ్ ఒక 8 యాలకులు, ఒక 4 లవంగాలు. ఆయిల్లో వేసిన వెంటనే మనం ఆనియన్ వేయక్కర్లేదు. వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే దీనిలోంచి ఆ మసాలా క్రాక్ అయ్యి ఆ మసాలా ఫ్లేవర్ ఆయిల్లోకి రావాలి. సో ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం తిప్పుకుంటా. మసాలాలు కొంచెం ఆల్మోస్ట్ 2 minutes ఉంచాము. ఇప్పుడు ఆనియన్ వేసుకుంది. దీంట్లోకి ఆనియన్ మరీ ఫైన్ ఇచ్చేయక్కర్లేదు. చెప్పాను కదంటే ఇది ఆల్మోస్ట్ 1.5 hour కుక్ చేస్తాం వాటర్లో. కొంచెం పెద్ద ఆనియన్స్ అయినా పర్లేదు, కాకపోతే కొంచెం పెద్దగా పెట్టాం కాబట్టి బ్రౌన్ అవటం కొంచెం టైం పడుతుంది. ఒకసారి తిప్పేసుకొని దీనికి హాఫ్ కవర్ చేసుకొని ఉంచేద్దాం. మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సగం మూత పెట్టుకోవాలి అండి. మధ్యలో దగ్గర 10-15 minutes పడుతుంది. మధ్యలో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా 15 minutes దాకా పడుతుంది అని చెప్పాను కదా. మధ్యలో ఒకసారి తిప్పుకునేటప్పుడు తీసి మనం మిర్చి ఒక 6 హాఫ్ స్లైసెస్ చేసుకొని 6 మిర్చి వేసేస్తున్నాం. ఇవి కూడా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక 6-7 minutesకి మనం మధ్య పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూసుకుందాం మనం ఎంతవరకు అయిందని. ఇది ఆల్మోస్ట్ పేస్ట్ చేసి ఇంకొక 2 నిమిషాలు పట్టిద్ది. ఈ లోపల మనం జింజర్, గార్లిక్, ఇది మనం పేస్ట్ కాదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి ముందే వేసేస్తున్నాను. ఇంకా మనం మూత పెట్టక్కర్లేదు. మూత పెట్టుకోకుండా ఇలా వదిలేసి మంచిగా 1 minute ఇంకోసారి తిప్పుకుంటే సరిపోతుంది. మనకి ఇది రెగ్యులర్ కర్రీస్కి అయినట్టు గోల్డెన్ బ్రౌన్ కావక్కర్లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. సో నేను కొంచెం సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. వేరే కర్రీస్ లాగా చికెన్ మటన్ చేసేటప్పుడు లాగా మనకు గోల్డెన్ బ్రౌన్ వరకు రావక్కర్లేదు. కొంచెం ఇలా ఉన్నప్పుడు, ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెమే వేద్దాం ఇప్పుడు.
మనకి మటన్ వేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఇంతకు చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ 1.5 hour ఇక్కడ నుంచి కుక్ చేస్తాము. సో అయిపోయేస్తే గ్రేవీ లాగా కనపడుతుంది, అసలు ఏమి మటన్ ముక్కలు తప్ప ఏం కనపడదు. ఈ మటన్ 2-3 times తిప్పుకోండి. మనకి ఇప్పుడే ఈ మటన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత చేస్తాం. ఓకే, 2 నిమిషాలు తిప్పి ఇది ఇంతకు నేను ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పలేదు, ధనియాల పొడి. ధనియాల పొడి కూడా వస్తుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటాం ధనియాల పొడి. మీకు ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత యూజ్ చేస్తున్నాను అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. 4 tablespoon దాకా పడుతుంది ధనియాల పొడి. ఇప్పుడే కొంచెం కారం కూడా వేసుకుంటాం, ఇది కూడా అడ్జస్ట్ తర్వాత చేసుకుందాం. కొంచెం వేసుకుందాం ఫస్ట్. దీంతో మనం వాటర్ 2 batches వేస్తాం. ఇప్పుడు ఫస్ట్ 1 cup దాకా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఓన్లీ మటన్ కొంచెం కుక్ అవటం 1 cup దాకా వేస్తాను. ఇప్పుడు ఒక హై ఫ్లేమ్లో పెట్టి 10 minutes మటన్ మొత్తం కవర్ అవుతుందో చూసుకొని 10 minutes మూత పెట్టేసి హై ఫ్లేమ్లో. ఓకే, 10 minutes అయింది, చూద్దాం తీసి. మనకి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు, ఎవాపరేట్ అయ్యేంత వరకు మూత తీసుకొచ్చాము. ఓకే, ఈ మటన్ ఉన్న చాలా కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు మిగతా వాటర్ బాగా మొత్తం పోసాము. అంటే చాలామంది ఇంతసేపు ఎందుకు వంట చేసుకోవాలి, ప్రెషర్ కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ వస్తే అయిపోయింది అనుకుంటారు. నేను ఎక్కువ వంట చేయను, చేసినప్పుడు మాత్రం నచ్చేలాగా ఎక్కువసేపు పట్టిన కలిపి చేసుకుంటా. ముక్కలన్నీ ఇలా కవర్ అయ్యేంత వరకు వాటర్ కోసం. ఇంతకు ఇప్పుడు ఉప్పు కారం తక్కువ వేసాం కదా, అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం ఇంత పొటాటోస్ అని చెప్పాను కదా, ఆ పొటాటోస్ వేసుకున్నాం. నేను 5 వేస్తున్నాను. కేజీన్నర కూరకి 6 వరకు వేసుకోవచ్చు, బట్ నేను 5 వేస్తాను. ఇంకా వాటర్ పెట్టినాక ఇంకా మనం రిలాక్స్ అయిపోవచ్చు. మనం చేసేది ఏం లేదు, ఒక 1 hour తర్వాత వచ్చి చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేయాలి కంప్లీట్గా. మీడియంలో, మరీలో అయితే అవ్వదు, మీడియంలో పెట్టేస్తాం. ఓకే, 1 hour అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ముక్క మొత్తం అయిపోయి ఉండదు వాటికి. పొటాటో కూడా ఇలా ఆల్మోస్ట్ కుక్ అయి ఉన్నది. మీరు యూజ్ చేసే పొటాటో బట్టి ఒకవేళ మరీ బ్రేక్ అయిపోతుందంటే పొటాటో తీసి పక్కన పెట్టేయచ్చు ఈ పాయింట్లో. లేదు అనుకుంటే కంటిన్యూ చేస్తాం. హెచ్డి బ్రేక్ అయిపోయింది కంప్లీట్గా. ఇలాంటివి కావాలంటే తీసి పక్కన పెట్టేయచ్చు. మనకి ఎలా గ్రేవీలో కలిసిపోయినా పర్లేదు అనుకుంటే ఉంచేసుకోవచ్చు మనం. ఇంత చెప్పాను, ఆనియన్ ఏం కనపడమని. ఇంకేం లేవు కింద, జస్ట్ వాటర్, మటన్ నుంచి వచ్చిన ఆయిల్. ఇలా పెట్టిన తర్వాత ఈ పాయింట్లో ఇంకా ఈ ఆయిల్ మ్యాక్సిమం పోయేంత వరకు హై హీట్లో కుక్ చేసుకోవచ్చు. హీట్ పెంచుతున్నాను, ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు. ఈ వాటర్ పోవటం కూడా
మన ఇష్టం, మీకు బాగా గ్రేవీలా కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, కానీ ఇది పోయేంత నాకైతే. ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఇంకొంచెం వాటర్ కూడా తగ్గేంత కొంచెం వచ్చి, కానీ కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఆపేద్దాం అనుకున్నాం 5 minutesలో. కరెక్ట్ 5 minutesలో ఆపుదాం అనుకున్నప్పుడు కొంచెం గరం మసాలా, ఇది ఆప్షనల్, కొత్తిమీర ఆప్షనల్ వేసుకున్నాం. నేనైతే వేస్తున్నాను, ఇది ఆప్షనల్. గరం మసాలా వేస్తున్నాను, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంకొక 5 minutes హై హీట్లో పెట్టేసి ఆపేసుకుంటాను. మటన్తో పొటాటో గోస్ట్ చేశాను, టేస్ట్ చేసి చెప్పు. ఓకే బాబు, చాలా బాగుంది. ఈ పొటాటో పీస్ తీసుకో. బాగుంది. ఇది ఫస్ట్ టైం చూడటం ఇది పొటాటో. చాలా బాగుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. బాయ్. బాయ్.